అయితే సార్ ఈ బీటెక్‌కి సంబంధించి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో, ఆ యూనివర్సిటీస్‌తో కంపేర్ చేస్తే జీడీ గోయంకా యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి? డెఫినెట్‌గా అండి. ఎన్నో యూనివర్సిటీస్ ఉన్న జీడీ గోయింకా యూఎస్‌పీస్‌కొచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అండి. హ్మ్. ప్రతి యూనివర్సిటీ మేమంతా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామంటారు గానీ, ఇండియాలో డెఫినెట్‌గా నేను పర్సనల్‌గా చాలా యూనివర్సిటీస్ అనేది రెగ్యులర్‌గా విజిట్ చేస్తుంటాను. ఎందుకంటే 20 ఇయర్స్ నుండి సేమ్ ప్రొఫెషన్‌లో ఉన్నాను కాబట్టి, హ్మ్. డెఫినెట్‌గా మాకు నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎన్నో యూనివర్సిటీస్ అనేది విజిట్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో డెఫినెట్‌గా చాలా యూనివర్సిటీస్ ఇప్పుడిప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ, బట్ జీడీ గోయంకాలో ఉన్నంత అడ్వాన్స్డ్‌గా ప్రోగ్రామ్ అనేది ఎక్కడా లేదండి. హ్మ్. ఈ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ఏంటంటే స్టూడెంట్ లైవ్‌లో ప్రతిదీ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ తీసుకుంటే చాలా వరకు మన దగ్గర ఏమవుతుందంటే వాళ్ళు మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వరకు క్లాసెస్ అనేది లెక్చర్స్ వింటారు. అగైన్ ఆఫ్టర్‌నూన్ ల్యాబ్స్‌కెళ్ళేసి అక్కడ కోడింగ్ పార్ట్‌లో చాలా వరకు ఫెయిల్యూర్ అవుతుంటారు. హ్మ్. మధ్యలో ఎక్కడో ఒక చోట స్ట్రక్ అవుతూ ఉంటారు. బట్ ఆ టైంలో మళ్ళీ ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవటం, కొంత వాళ్ళకు డెఫినెట్‌గా అయితే కొంత ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయడం చూస్తూనే ఉంటాం. బట్ హ్మ్. ఇక్కడ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ కాన్సెప్ట్‌లో ఎలా ఉంటుందంటే స్టూడెంట్ డెఫినెట్‌గా వాళ్ళు ఒక క్లాస్ అనేది ల్యాప్‌టాప్‌లో కోడింగ్ పార్ట్ ఉందంటే డెఫినెట్‌గా అక్కడ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రోగ్రామింగ్ పార్ట్ చేసిన తర్వాతనే ఫర్దర్ టాపిక్స్‌కి అనేది స్టూడెంట్ మూవ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కోడింగ్‌లో చాలా స్ట్రాంగ్ ఉంటారు. అండ్ ఫస్ట్ ఇయర్ నుండి స్టూడెంట్ డెఫినెట్‌గా లైవ్ ప్రాజెక్ట్స్ కూడా చేయాల్సి ఉంటుందండి. ఓకే. అంటే ఏదో ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడే ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉండదు. స్టూడెంట్ హ్మ్. ఫస్ట్ ఇయర్ నుండి ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి 10+ ప్రాజెక్ట్స్ అనేది డెఫినెట్‌గా ప్రతి స్టూడెంట్ చేయాలండి. హ్మ్. ఫస్ట్ ఇయర్‌లో సి++ లాంగ్వేజ్ రిలేటెడ్‌గా ఉంటాయి. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసరికి జావా రిలేటెడ్ ఉంటాయి. హ్మ్. ఇలా ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్ అనేది డెఫినెట్‌గా చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ వల్ల స్టూడెంట్‌కు మంచి స్కిల్ అనేది డెఫినెట్‌గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీస్ కోరుకునేది స్టూడెంట్ దగ్గర మంచి స్కిల్ అనేది డెఫినెట్‌గా ఉండాలండి. అంటే ఏ కాలేజ్‌లో చదివామనేది కాదు. వాళ్ళ దగ్గర ఏ ప్రోగ్రామ్ ఉంది, ఎంత స్కిల్ స్టూడెంట్ దగ్గర ఉంది అనేది డెఫినెట్‌గా చూస్తారు. అందుకే మనం ప్రోగ్రామ్ ఫీలోనే ల్యాప్‌టాప్ కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు, ఏరోస్పేస్ వాళ్ళకు మ్యాండేటరీ చేసాం. ఈ హ్మ్. ప్రోగ్రామ్ ఫీలోనే ల్యాప్‌టాప్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. అండ్ ఓకే. దీని తర్వాత ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్‌తో పాటు డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటుంది. మనం సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ తీసుకుంటే అండి ఎలా ఉంటుందంటే మన మైండ్ సెట్ అనేది ఒక స్టూడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కడో యూట్యూబ్‌లోనో ఇంకో చోటో చూసారనుకోండి. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రేజ్ ఉందనేసి ఆ సబ్జెక్ట్ గురించి 4 ఇయర్స్ తర్వాత అంటే 4 ఇయర్స్‌లో ఏం చదవాలి? కోడింగ్ పార్ట్ ఎలా ఉంటుంది? మనకది యాప్ట్ కోర్సా కాదనేది చూడం. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ ఉంది. జాయిన్ అయిపోదాం అనేసి జాయిన్ అయిపోతారు. హ్మ్. అందరూ జాయిన్ అయిపోతారు క్యూ కట్టి. హ్మ్. బట్ 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ప్రోగ్రామింగ్ పార్ట్ ఎక్కువుంది, కోడింగ్ ఎక్కువుంది, నా వల్ల అవ్వట్లేదనేసి డ్రాప్ అవుట్ అయ్యే కేసెస్ అనేది మనం ఎక్కువ చూస్తుంటాం. హ్మ్. అట్‌లీస్ట్ డ్రాప్ అవుట్ అవ్వకున్నా కూడా అన్‌సాటిస్ఫాక్టరీగా వాళ్ళు ఒక స్కిల్ లేకుండా ఏదో కంప్లీట్ చేసి డిగ్రీ పట్టుకొని వచ్చే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. హ్మ్. సో, ఇది ఒక సినారియో అయితే మనం యూనివర్సిటీలో ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ ఇన్ కేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఒక 1 ఇయర్ తర్వాత స్టూడెంట్‌కి ఇది నాకు యాప్ట్ కోర్స్ కాదు అనుకున్నప్పుడు హ్మ్. అగైన్ వాళ్ళు ఇంకొక స్పెషలైజేషన్‌కి వెళ్ళటానికి ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అంటే కంటిన్యూషన్. కంటిన్యూయేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అక్కడి వరకు చదివి ఉంటారు. అండ్ సెకండ్ ఇయర్ నుండి ఇంకొక స్పెషలైజేషన్ తీసుకొని స్టూడెంట్‌కు ఏ స్పెషలైజేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తనకి ఏది యాప్ట్ అనుకుంటే అది తీసుకోవచ్చు. ఓకే. అండ్ కొన్ని సినారియోస్ ఇలా కూడా ఉంటాయండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి బూమ్ ఉంది. హ్మ్. 2 ఇయర్స్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటదో మనం గెస్ చేయలేం. హ్మ్. సో, అలాంటి టైంలో స్టూడెంట్ 4 ఇయర్స్ అది కంటిన్యూ చేసి డిమాండ్ లేని సిట్యుయేషన్‌లో బయటికొచ్చి జాబ్స్ లేక మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేసే కంటే కూడా మనం ఇంకొక ఆపర్చునిటీ ఏమి ఇస్తున్నామంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టూడెంట్ ఆ టైంకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు థర్డ్ ఇయర్ వీళ్ళు వచ్చే టైంకి ప్లేస్‌మెంట్స్ స్టార్ట్ అవుతాయి. హ్మ్. డిమాండ్ ఉంది అంటే ఓకే. డిమాండ్ లేదు అనుకుంటే స్టూడెంట్ దేనికైతే డిమాండ్ ఉందో ఆ స్పెషలైజేషన్ తీసుకొని థర్డ్ ఇయర్ నుండి మళ్ళీ అట్లా కంటిన్యూ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఓకే. ఈ డ్యూయల్ స్పెషలైజేషన్ ఇండియాలో ఫస్ట్ లాంచ్ చేసింది కూడా మన జీడీ గోయంకా యూనివర్సిటీ అండి. అండ్ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ కూడా సేమ్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. హ్మ్. అండ్ దీంతో పాటు మన దగ్గర 11 వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది ప్రతి ప్రోగ్రామ్‌లో ఉంటాయి. హ్మ్. ఎలాగూ ఐబీఎంతో కొలాబరేషన్ ఉంది కొన్ని ప్రోగ్రామ్స్‌కు, కొన్నిటికి యాపిల్‌తో కొలాబరేషన్ ఉంది, కొన్నిటికి కాల్వియం అండ్ ఎస్టీఎల్ గ్లోబల్ అకాడమీ తోటి కొలాబరేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ స్టూడెంట్స్ అందరూ ఆ కంపెనీస్ అందరిని రిక్రూట్ చేస్తదని గ్యారంటీ ఏం లేదు. హ్మ్. క్లాస్‌లో టాపర్స్ ఒక 50% ఐబీఎం తీసుకోవచ్చు. రిమైనింగ్ 50% వాళ్ళు తీసుకోకపోవచ్చు. డెఫినిట్‌గా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా డెఫినిట్‌గా ప్లేస్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ మనము కొన్ని కంపెనీస్ నుండి స్టూడెంట్ సర్టిఫికేషన్స్ చేసి ఉండాలి. హ్మ్. అంటే స్టూడెంట్ థర్డ్ ఇయర్‌లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే టైంకి వాళ్ళ ప్రొఫైల్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే హ్మ్. కొలాబరేటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. మల్టిపుల్ టైర్ 1 ఎంఎన్‌సీస్ ఉన్నాయి. లైక్ డెలైట్ అవ్వచ్చు, యాక్సెంచర్, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు. ఇలాంటి కంపెనీస్‌లో స్టూడెంట్ సర్టిఫికేషన్స్ చేసుంటే గనక ఏదైనా కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవుతే స్టూడెంట్ వెయిటేజ్ బట్టి డెఫినిట్‌గా స్టూడెంట్‌కు ప్లేస్‌మెంట్ రాదు అనే డోకా ఉండదు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ మన దగ్గర లిమిటెడ్ ఇంటేక్ ఉంటది. మనం సౌత్‌లో చాలా యూనివర్సిటీస్ కంప్యూటర్ సైన్స్‌కి ఇంత డిమాండ్ ఉంది కదా!
కదా అనేసి థౌజండ్స్లో ఇంటేక్ చూస్తుంటాం. అంటే యూనివర్సిటీ నేమ్ మనము తీసుకోకుండానే చెప్పొచ్చండి, కొన్ని యూనివర్సిటీ 6,000 7,000 కూడా సిఎస్సిలోనే ఇంటేక్ తీసుకుంటాయి. అవును. బట్ ప్లేస్మెంట్స్ 2,000 మెంబర్స్కి ప్లేస్మెంట్ చేస్తున్నారు. 2,000 మెంబర్స్ ప్లేస్ అవుతుంటే రిమైనింగ్ 5,000 స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్ లేనట్లే. మనం ఏం ఆలోచిస్తామంటే 2,000 మెంబర్స్కి అక్కడ ప్లేస్మెంట్స్ వచ్చాయనేది ఆ ఫిగర్ చూస్తాం కానీ బట్ టోటల్ ఇంటేక్ అనేది మనం కన్సిడర్ చేయట్లేదు. బట్ ఇక్కడ జీడీ గోయంకా యూనివర్సిటీలో ఓన్లీ 480 మాత్రమే సీట్స్ ఉంటాయండి. 480 మించి ఇంటేక్ అనేది తీసుకోరు. ఈ 480లో కూడా 150 సీట్స్ అనేది పర్టికులర్గా ఫారిన్ స్టూడెంట్స్కు రిజర్వ్డ్గా ఉంటాయి. అంటే 330 సీట్స్ మాత్రమే మన ఇండియన్ స్టూడెంట్స్కు ఉంటాయి అనమాట. అండ్ ప్యూర్లీ అడ్మిషన్స్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఉంటుంది అనమాట. అది సో ప్రోగ్రామ్ పరంగా తీసుకుంటే గనక ఇతర యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే గనక చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందండి. 11 వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అవ్వచ్చు, అలాగే డ్యూయల్ స్పెషలైజేషన్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అవ్వచ్చు, గ్లోబల్ ఇమ్మర్షన్ కూడా ఉంటుందన్నమాట. గ్లోబల్ ఇమ్మర్షన్ ఏంటంటే ఫారిన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే కనుక తైవాన్, జపాన్ ఇలాంటి కంట్రీస్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఆ టెక్నాలజీ అనేది వాళ్ళు డెఫినెట్గా కొంత తెలుసుకోవాలంటే ఆ కంట్రీకి వెళ్ళి ఒక 1 వీక్ 10 days ఏదైనా వర్క్ షాప్ చేశారనుకోండి, స్టూడెంట్కు సర్టెన్ నాలెడ్జ్ వస్తుంది. వెళ్ళలేని సిచ్యువేషన్లో కూడా మన దగ్గర ఎలా ఉంటుందంటే ఆ కంట్రీస్ నుండి స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, అక్కడున్న టెక్నాలజీ, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్యాటర్న్, దీని మీద స్టూడెంట్కి ఒక అవేర్నెస్ రావడానికి మన దగ్గర గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంటర్న్షిప్స్ అనేది మ్యాండేటరీగా సెకండ్ ఇయర్ నుండి ప్రతి స్టూడెంట్ ఇంటర్న్షిప్ వెళ్ళాలి. సెకండ్ ఇయర్ నుండి, ఎందుకంటే మన దగ్గర చాలా వరకు ఫైనల్ ఇయర్ లో ఇంటర్న్షిప్స్ అలౌ చేస్తారు. బట్ ఇక్కడ సెకండ్ ఇయర్ లో 1 month ఇంటర్న్షిప్ చేయాలి, థర్డ్ ఇయర్ లో 1 month ఇంటర్న్షిప్ చేయాలి, ఫైనల్ ఇయర్ లో 3 months ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ చేయాల్సిందే స్టూడెంట్. సెకండ్ థర్డ్ ఇయర్ చేసే 1 month ఇంటర్న్షిప్స్ వచ్చేసరికి విత్ ఇన్ ఇండియా స్టూడెంట్ చేస్తారండి. ఫైనల్ ఇయర్లో ఉన్న 3 months ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో అది స్టూడెంట్ ఆప్షనల్గా విత్ ఇన్ ఇండియా అవ్వచ్చు, లేదంటే అబ్రాడ్కి వెళ్ళైనా కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఈ ఇంటర్న్షిప్స్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. యూనివర్సిటీ ఇంటర్న్షిప్స్ అనేది కంపెనీస్ని ఇన్వైట్ చేసి ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్స్కు కల్పిస్తుంది అనమాట. అండ్ వన్ ఆఫ్ ది ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యూనివర్సిటీలో ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ 3 years ఇండియాలో చదివి ఫైనల్ ఇయర్ అనేది అబ్రాడ్కి వెళ్ళి కూడా చదువుకోవడానికి, కెరీర్ పర్స్యూ చేసుకోవడానికి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అవకాశం అనేది కల్పిస్తుంది. మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎక్కువగా ఎంఎస్కు డిఫరెంట్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఎంఎస్ మళ్ళీ ఫర్దర్గా ఒక్కసారిగా ఎంఎస్కి వెళ్ళే కంటే కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా థర్డ్ ఇయర్లో తర్వాతనో లేదా అంటే మనము స్టార్టింగ్ ఫ్రమ్ 6th సెమిస్టరే స్టూడెంట్ అబ్రాడ్కు సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళడానికి అవకాశం యూనివర్సిటీ కల్పిస్తుందండి. దాదాపుగా యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్తో పాటు యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలా యూనివర్సిటీస్తో మన జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది కొలాబరేట్ అయ్యి ఉందన్నమాట. సో స్టూడెంట్స్ డెఫినెట్గా అలాంటి అంటే ఎవరైతే అబ్రాడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా వాళ్ళు అంటే వాళ్ళకున్న టార్గెట్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. బెస్ట్ ఆపర్చునిటీ. అవునండి. అండ్ దీంట్లో కూడా ఎలా ఉంటుందంటే కొన్ని యూనివర్సిటీస్ స్టూడెంట్ క్రైటీరియా అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇంటర్నేషనల్ ఆఫీస్ అనేది సపరేట్గా ఉంటుందండి. స్టూడెంట్ను స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఎవరైతే విల్లింగ్నెస్ ఇస్తారో అబ్రాడ్ వెళ్ళడానికి వాళ్ళకు స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ అనేది వాళ్ళకి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసుకునే విధంగా వాళ్ళు అనుకున్న యూనివర్సిటీకి అనేది మన ఇంటర్నేషనల్ ఆఫీస్ టీమ్ అనేది వాళ్ళకు సపోర్ట్ కూడా చేయడం జరుగుతుందండి. చాలా యూఎస్పీస్ ఉన్నాయండి. చెప్పుకుంటే వెళ్తే కనుక నేను జీడీ గోయంకా యూనివర్సిటీ గురించి 1 hour కూడా చెప్పొచ్చు అనమాట. అన్ని అంటే అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే అన్ని బెనిఫిట్స్ అనేది డెఫినెట్